హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు మల్లికా కిరణ్. నా ఛానల్ వచ్చేసి సాన్వి అయిన యూట్యూబ్ ఛానల్. ఎవరెవరు నా లైవ్కి వస్తున్నారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే నా లైవ్ కంటిన్యూ చేస్తానని చెప్పలేను, కానీ నాకు నా ఛానలే డిలీట్ చేయాలని డిసైడ్ అయిపోయాను. ఎందుకు అలా అనిపించింది అంటే, ఎంత మంచిగా లైవ్ చేస్తున్నా మీరు లైవ్కి రారు, అలాగే ఇంకా ఏంటబ్బా నా షార్ట్స్ పెడితే కూడా లైక్ చేయరు. అందుకోసమే నేను ఒక డిసిజన్ అంటూ తీసుకోవడం జరిగింది. నేను మొన్న సండే రోజు గివ్ అవే గిఫ్ట్స్ అంటూ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. దాంట్లో ఫైవ్ మెంబర్స్ అంటూ వచ్చారు. ఒకరు వచ్చేసి అనిల్ బ్రో, ఇంకొకరు వచ్చేసి శివారెడ్డి బ్రో, ఇంకొకరు సాయి మరి భారతి, ఇంకొకరు వచ్చేసి దీపక్ బ్రో. ఈ ముగ్గురిని ఎలా కాంటాక్ట్ చేయాలో నాకు తెలియట్లేదు. బ్రో ఖచ్చితంగా మీరు గివ్ అవే గిఫ్ట్స్ అంటే నేను పంపిస్తాను. శివ బ్రో అయితే నేను హైదరాబాద్లో మీట్ అయ్యి ఇచ్చేస్తాను. ముగ్గురు గెలుచుకుండే వాళ్ళు అయితే హైదరాబాద్ వాళ్ళే. ఇంకా ఇద్దరైతే నా దగ్గరలో ఉండే రిలేటివ్సే గెలుచుకున్నాను. నా రిలేటివ్స్కి అయితే నా చేతితో ఉంటే ఇచ్చేస్తాను, కానీ వీళ్ళు ముగ్గురిని ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియట్లేదు. నేను తొందరలో నా యూట్యూబ్ ఛానల్ని అంటూ డిలీట్ చేయడం పడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మంచిగా చేసే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయరు. అందుకోసమే నాకు హట్ ఎక్కడో అనిపించేసింది. అందుకోసం ఇంకా నా ఛానల్ ఉంచడం మంచిది కాదు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు 34K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లైవ్ చేస్తే నాకు 10-5 లైక్స్ వస్తే హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. నా లైవ్కి వచ్చినా కూడా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు. అలాగే ఎవరు ఇంతవరకు అయింది నాకు ఎవరు కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టలేదు. అదొక బెస్ట్ థింగ్ అనమాట నా లైఫ్లో. బట్ నాకెందుకు హట్ అనిపిస్తుందంటే, నా లైవ్కి వచ్చిన వాళ్ళంతా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు తెలియలేదు, కానీ నాకు ఒక 7-8 మంది నాకు కంటిన్యూస్గా నా లైవ్కి వస్తుంటారు. వాళ్ళందరికీ నేను ఎప్పుడు నేను వాళ్ళకి రుణపడి ఉంటానని చెప్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్లా ఉన్నారనమాట. వాళ్ళు ఎప్పుడు నేను మర్చిపోను. శివారెడ్డి బ్రో కానీ, ఈశ్వర్ బ్రో కానీ, భాను, ఇందు, నాగార్జున బాబాయ్ కానీ, నాగరాజ్ బాబాయ్ కానీ, నరేష్ బాబాయ్ కానీ, యుగేంద్ర బ్రో కానీ, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు నేను మర్చిపోలేను. దీపక్ బ్రో కానీ, వాళ్ళందరూ నేను ఎప్పుడూ మర్చిపోలేను. కానీ నా యూట్యూబ్ ఇలా డిలీట్ చేస్తానని అనుకోలేదు. కొన్ని రోజుల్లో నా యూట్యూబ్ ఛానల్ అంటూ డిలీట్ చేయబడను. నేను డిలీట్ చేయకూడదంటే, నా ఛానల్ని మీరు మంచిగా ఎంకరేజ్ చేశారనుకోండి, కంటిన్యూ చేస్తా, లేకుంటే డిలీట్ చేస్తా. బాయ్ మరి, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే ఆల్, బాయ్.